పెయిన్ తగ్గిందాకే ప్రశాంతంగా పడుకున్నాను. ఇంతలోనే పందులు గుంపులాగా వచ్చి డిస్టర్బ్ చేసేసారు. పరామర్శించడానికి వస్తే మమ్మల్ని పందులు అంటారా? నా చుట్టాలు ఎవరు పోలేదే, మరి పరామర్శకి ఎందుకు వచ్చారు? సార్ మీ అప్పు డిసిషన్ ఆపరేషన్ ఎలా జరిగిందో కనుక్కుందామని. అప్పుడు సైడ్ డిష్ ఆపరేషన్ కాదురా, అపెండిసైటిస్ ఆపరేషన్. చాలా బాగా జరిగింది. నేను కులాసాగా ఉన్నా. అమ్మా గారు మీకోసం ఫ్రూట్స్ తీసుకొచ్చాం, తినండి. తిట్టినా సిగ్గు లేకుండా నాకు ఫ్రూట్స్ తీసుకొచ్చారంటే మీరు చాలా గ్రేట్. మీలాంటి వాళ్ళు నా దగ్గర పని చేస్తుంటే నేను ఇంకా గ్రేట్. ఆపరేషన్ జరిగింది పొట్ట కదా, బ్రెయిన్ కి జరిగినట్టు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడేంటి? ఈ మాటలు వినబడితే లేచి కరుస్తాడేమో, జాగ్రత్త. ఏంటి మీ ఇద్దరు గుసగుసలో? ఇంత పెద్ద ఆపరేషన్ జరిగినా ఇంత చక్కగా ఎలా మాట్లాడుతున్నారా అని గర్వంగా చెప్పుకుంటున్నావా? మరి రాజా అంటే ఏమనుకున్నారు? పిచ్చోడని. సార్ మీ సెల్ ఫోన్ రింగ్ టోన్ చాలా బాగుంది సార్. అది సెల్ ఫోన్ రింగ్ టోన్ కాదు, నా బాడీ రింగ్ టోన్. బాడీకి రింగ్ టోన్ ఏంటి సార్? అదే నాకు అర్థం కావట్లేదు. హాస్పిటల్ నుంచి వచ్చినప్పటి నుంచి ఇలానే గంట గంటకి బాడీలోంచి భక్తి శ్లోకం వచ్చేస్తుంది. రాజా గారు మీరు హాస్పిటల్ నుండి వచ్చే దారిలో గుళ్ళు గోపురాలు ఏమైనా ఉన్నాయండి? మసీదులు చర్చలు కూడా ఉన్నాయి. అయితే దేవుళ్ళు అందరూ కలిసి మిమ్మల్ని ఆవహించుంటారు సార్. భద్రం చెప్పింది వినడానికి కామెడీగా ఉన్నా అందులో మంచి ఐడియా ఉంది. నాకేం కనపడలేదే. ఐడియా అనేది అయ్యప్ప స్వామి జ్యోతి లాంటిది, మీలాంటి పాపతలు అసలు కనబడదు. నీకేం కనపడింది అది చెప్పు సామె. ఈ ఐడియాని అడ్డం పెట్టుకుని రాజాగారు దైవాంత సముదులని, లోకంలో పాపాలు పెరిగిపోవడం వల్ల జనాల్ని కాపాడుకొచ్చిన కరుణామయుడని పబ్లిసిటీ చేద్దాం. నమ్మరండి, డబ్బులు వేస్ట్, టైం వేస్ట్. పాజిటివ్ గా ఆలోచించండి. ఓ 10 మంది నమ్మితే చాలు, రాజావారు దేవుడైపోతారు, మనం ఫుల్ గా సంపాదించవచ్చు. సూపర్ ఐడియా కేకే. నాకైతే పెచ్చగా నచ్చేసింది. పోలీసులకు దొరికితే సంపాదించడం కాదు, జైలు నుండి బయటికి రావడానికి అప్పులు చేయాలి. మన ఇండియాలో స్వామీజీలు పవర్ తెలియక ఇలా భయపడుతున్నాం. ఏంటా స్వామీజీల పవరు? ఎవరైనా నేను సైంటిస్ట్ ని ఇది కనుక్కున్నాను అంటే దాని గురించి 100 లాజిక్లు అడుగుతారు. కానీ నేను స్వామీజీని అంటే మాత్రం ఏం మాట్లాడకుండా మెడలో దండేసి కాళ్ళకి దండం పెట్టి కానుకలు ఇచ్చి వెళ్తారు. కరెక్ట్ గా చెప్పారు సార్. వెంటనే ఈ శ్లోకాలతో మ్యాజిక్ చేద్దాం. మీరంతా ఇంటింటికి తిరిగి నా గురించి ప్రసారం చేయండి. అలాగే మనందరికి కాషాయం బట్టలు కూడా తీసుకురండి. అలాగే సార్, మీరు చెప్పినట్టుగా చేస్తాం. ఇప్పటి నుంచి నా పేరు ముచ్చుకుంద మహర్షి. ఇది ముచ్చుకుంద స్వామి ఆశ్రమం. సార్ అలాగే మేము లేట్ చేయకుండా ఇంటింటికి తిరిగి మన ఆశ్రమాన్ని మిమ్మల్ని పబ్లిసిటీ చేస్తాం. ముచ్చుకుండ మహర్షికే, ముచ్చుకుండ మహర్షికే, ముచ్చుకుండ మహర్షికే, ముచ్చుకుండ మహర్షికే. ఈ శ్లోకాలు ఎలా వస్తున్నాయా అని చాలా కంగారు పడ్డాను. వీటితో డబ్బులు వస్తాయని తెలిసి ఎంత సంతోషంగా ఉందో. ముచ్చుకుంద స్వామి, ముచ్చుకుంద స్వామి, ముచ్చుకుంద స్వామి, ముచ్చుకుంద స్వామి, ముచ్చుకుంద స్వామి. అబ్బాబ్బా మన అందరూ స్వామీజీల్లో ఉన్నాం. రండి ముచ్చుకుంద స్వామి. ముచ్చుకుంద స్వామీజీ గారు. సూపర్ ఉన్నా స్వామి. బయట ఏ ఇద్దరు మాట్లాడుకున్నా మీ గురించే మాట్లాడుకున్నంత గొప్పగా ప్రచారం చేశాం సార్. సార్ కాదు స్వామి. స్వామి ఇలాంటి విషయాల్లో మీరు బాగా పబ్లిసిటీ చేస్తారని నాకు ముందే తెలుసు. ఎలా స్వామి? మీకు డబ్బు అంటే ఎంత ఇష్టమో నాకు తెలీదా? దొంగని ఇంకో దొంగ ఈజీగా మీలాగే గుర్తుపట్టేస్తారు స్వామి. అంటే నేను దొంగనా? అందరం దొంగలవే. అందరం కలిసి భక్తుల్ని దోచేద్దాం. ఇంతకీ భక్తులు వస్తారంటారా? వస్తారు. రాజాగారి మొక్కలు ఉన్న దైవత్వం చూడడానికైనా తప్పక వస్తారు. ఏమో నాకు డౌటే. మన మనిషికి డౌట్ వస్తుందంటే బయట నుంచి వచ్చే భక్తులకి ఇంకా డౌట్ వస్తుంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం? బాడీ లాంగ్వేజ్ మార్చేద్దాం. ఇంగ్లీష్ లోక హిందీలోక? బాబా గారు దయచేసి ఇలాంటి ఎదవ తెలివితేటలు భక్తుల ముందు చూపించకండి. ఈ మధ్య భక్తులు బాబాల కన్నా తెలివి మీరిపోయారు. మోసం చేస్తూ గానీ దొరికిపోయామంటే పిండి పిసినట్టు పిసికేస్తారు. ఎలా మేనేజ్ చేస్తారో మీరే చూస్తారుగా. ముచ్చుకుంద స్వామి, ముచ్చుకుంద స్వామి, ముచ్చుకుంద స్వామి, ముచ్చుకుంద స్వామి, ముచ్చుకుంద స్వామి, ముచ్చుకుంద స్వామి.
కలియుగ దైవం ముచ్చుకింద మహర్షికే, కోటి పుణ్యాల కొత్త దైవం ముచ్చుకింద మహర్షికే, ముచ్చుకింద మహర్షికే. స్వామి వారు ధ్యానంలోకి వెళ్ళే టైం ఆసమమైంది. మీరందరూ సిద్ధంగా ఉండండి. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ముచ్చుకింద మహర్షికే, ముచ్చుకింద స్వామీజీకే. ఈ మహర్షి గారు మామూలు మహర్షి గారు కాదు. మంచు పర్వతాల్లో వస్త్రాలు లేకుండా 10 సంవత్సరాలు తపస్సు చేసి మన కోరికలు తీర్చడానికి వచ్చారు. మీలో ఉన్న నిరాశ, నిస్పృహ, అత్యాస, అహంకారం అన్ని పోగొట్టేస్తారు. ముచ్చుకింద మహర్షికే. భక్తులారా, మీ ఉత్సాహం చూస్తుంటే సరైన స్వామీజీ దొరక్క ఇన్నాళ్ళు ఎంత నిరాశలో ఉన్నారో అర్థమవుతుంది. మీ సమస్యలు చెప్పుకోండి. ఆగండి ఆగండి ఆగండి. ఒక్కొక్కరు కూర్చో. అందరూ కూర్చోండి. అందరూ క్యూ పద్ధతి పాటించి ముందు ఈ ఉండిలో కానుకలు వేసి ఆ, మీ సమస్యలు స్వామీజీకి చెప్పుకోండి. అలాగే. అలా కొట్టారండి స్వామి. కొట్టలేదు నాయనా, నీ బుర్ర ఎంత గట్టిగా ఉందో చెక్ చేశాను. నా భార్య 4 రోజుల నుంచి కనపడటం లేదు స్వామి. అది ఎక్కడుందో చెప్పి కాస్త పుణ్యం కట్టుకోండి స్వామి. ఈ ప్రశ్న నీ పక్కింటోడిని అడుక్కో నాయనా. వాడు కనిపించడం లేదు స్వామి. ఇప్పుడు అర్థమైంది స్వామి, వాళ్ళిద్దరూ జంప్ అయిపోయారు. ఓహ్, పూర్తి చెవులు ఎట్టుకోండి, ఎట్టుకోండి. ఎల్లండి, వేసేయండి. రేయ్, ఆ. నేను వస్తున్నాను రా. చూసారుగా ముచ్చుకింద స్వామీజీ మార్చు. ముచ్చుకింద స్వామి, ముచ్చుకింద స్వామి, ముచ్చుకింద స్వామి. జై ముచ్చుకింద మహర్షికే, జై ముచ్చుకింద స్వామీజీకే. ఓకే ఓకే అమ్మా. ఇప్పుడు నెక్స్ట్ ఎవరమ్మా? నెక్స్ట్ ఎవరు? చెప్పు భక్తురాలా. స్వామి 11 సంవత్సరాల నుంచి మొక్కని దేవుడు లేడు, చూడని స్వామీజీ లేడు, అయినా సంతాన భాగ్యం కలగలేదు. ఏం చేయను స్వామి? ఒక్క సంవత్సరం వెయిట్ చేయి. ఈ తనువు చాలించి నేనే నీ బిడ్డగా పుడతాను. బిడ్డగా పుడతానంటే ఇంకొక సంవత్సరం ఏంటి స్వామి? ఇంకో 11 సంవత్సరాలు వెయిట్ చేస్తాం స్వామి. చూసారుగా స్వామీజీ కాయిచ్చారు. స్వామి స్వామి నాకెంత వెతికినా జాబ్ దొరకట్లేదు స్వామి. నీ అరచేయి చూపించు. ఒళ్ళంతా జబ్బులు పెట్టుకుని జాబు కోసం ఎందుకు చూస్తున్నావు నాయనా? ముందు జబ్బులు తగ్గించుకో, జాబు దానంతట అదే వస్తుంది. అలాగే స్వామి. పూ తీసి పెట్టుకో. చూసారుగా సర్వలోక నివారిణి ముచ్చుకింద మహర్షికే. ముచ్చుకుందా స్వామి. పొరపాటున వాచ్ కడుపులో పెట్టి ఆపరేషన్ చేసేశారు. మళ్ళీ ఆపరేషన్ చేసి ఆ వాచ్ తీసేద్దాం అనుకుంటే వీడు ఆ వాచ్ నుంచి వచ్చే శ్లోకాలను అడ్డం పెట్టుకుని ఆశ్రమం పెట్టేశాడు. మహాముదురులా ఉన్నాడు. నేను సైలెంట్ గా ఉండటమే మంచిది. మీరు రండి. రండి. వస్తున్నా. ముచ్చుకింద స్వామి, ముచ్చుకింద స్వామి, ముచ్చుకింద స్వామి, ముచ్చుకింద స్వామి. ఓకే. స్వామీజీకే ముచ్చుకింద స్వామి, ముచ్చుకింద స్వామి. డబ్బుల్ని ఎవరు ముట్టుకోకూడదు, నేనే లెక్క పెట్టాలి. మొత్తం 10,000 వచ్చాయి. 10,000? మొదటి రోజు ఇంత సంపాదన. చెమ్మి సర్కస్ లో కూడా ఇంత సంపాదించడం కష్టం. నీ సర్కస్ కూడా ఆపు. వచ్చిందంతా సమానంగా పంచుకుందాం. ఇగో ఏ రోజు లెక్క ఆ రోజు క్లియర్ చేసుకుంటే అందరికి బాగుంటుంది. సమానం ఏంటి సమానం? మీరు శిష్యులు, నేను గురువు అని తేడా లేదా? అదేమిటండి, అందరం సమానంగా కష్టపడ్డాం కదా. వెనకుండి జేజలు కొట్టిన మీరు, ముందుండి మొత్తం నడిపించిన నేను సమానం ఎలా అవుతాం? అయితే ఇప్పుడు ఏమంటారు స్వామి? చిచి సార్ ఏమంటారు సార్? అనడానికి ఏముంది, మీ కష్టానికి కాంపన్సేషన్ కింద 100 రూపాయలు ఇస్తాను. పట్టుకో. 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 ఇది చాలా అన్యాయం సార్. ఈ రోజుల్లో కూలీలకు కూడా ఇంత తక్కువ ఇవ్వడం
లేదు. మీరు ఎంత అరిచినా మీకు ఇచ్చేది ఇంతే. ఐడియా నాది, అదే మీదా? ఈ ఐడియాకు బీజమే నాది. ఐడియాకి బీజం నాది, చెట్టు నాది అని ఎక్కువ నన్ను కన్ఫ్యూజ్ చేయొద్దు. 100 రూపాయలు ఇచ్చి మీరు మాత్రం మమ్మల్ని ఫోన్ చేయొచ్చా? 50 రూపాయలకి మీరు చేసే పని చేయడానికి చాలా మంది రెడీగా ఉన్నారు. మందిని ముంచేవాడు అస్సలు బాగుపడ్డు, నాశనం అయిపోతాడు. అది కదా మీరు నాశనం అయ్యారు. కొంచెం ఆలోచించండి సార్. కొంచెం కాదు, మొత్తం ఆలోచించిన ఇంతే. మీరు కాదు కూడదని మొండికేస్తే రేపటి నుంచి మీ ప్లేస్ లో కొత్త శిష్యులు వస్తారు. బం 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 ముచ్చికానందం బం 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 ముచ్చికానందం ముచ్చికానంద. మనది మనకే చూపించాడు. జై ముచ్చుకానంద స్వామీజీకి జై ముచ్చుకానంద స్వామీజీకి. మూర్ఖులారా క్షమించండి. భక్తులారా, స్వామివారు ధ్యానంలోకి వెళ్లే టైం అయింది. మరో 5 నిమిషాల్లో మనకి మహిమగల శ్లోకాలు వినిపిస్తారు. ఈ టైంలో శ్లోకాలు కాదు, పాప్ సాంగ్ వస్తుంది. వీడు ఎలా మేనేజ్ చేస్తాడో చూడాలి. రండి భక్తులారా రండి. ఈ లోపు మీ కానుకలు నా చేతికిచ్చి స్వామివారి దగ్గరికి వెళ్ళి మీ కోరికలు కోరుకోండి. రండి రండి. చేతికిస్తే కొట్టేద్దాం చూస్తున్నావా? నేనుండగా ఎవ్వరికి 5 పైసలు కూడా దక్కనే ఉన్నాను. పైనుంచి దేవుడు అంతా చూస్తుంటాడు. నీలాంటి మోసగాళ్ళకి ఖచ్చితంగా బుద్ధి చెప్తాడు. నేను మోసగాళ్ళకి మోసగాళ్ళని, నన్నేమీ చేయలేడు. భక్తులారా, స్వామివారు ధ్యానంలోకి వెళ్ళే టైం అయింది. అందరూ నిశ్శబ్దంగా ఉండండి. భక్తులారా, ఆశ్చర్యపోకండి. భక్తి పారవశ్యంలో కృంగిపోతున్న మన మనసుకి ఉల్లాసాన్ని కలిగించడానికి ఈ పాప్ సాంగ్ పెట్టాను. అంతే అంతే అంతే. మాకు శ్లోకాలే కావాలి. భక్తులు అడుగుతున్నారుగా, ఈ పాప్ సాంగ్లు ఆపేసి ఆ భక్తి గీతలు ఏవో పెట్టండి. రేయ్, అనవసరంగా ఇరికించాలని చూడకు. తేడా వస్తే అందరికి పగిలి. మీ అసహనం నాకు అర్థమైంది. భక్తులారా, దేవుడి నుంచి ఏదో సందేశం చెప్పించాలని ఈ పాప్ సాంగ్ వినిపించింది. అదేంటో ఆయనే కనుక్కుంటాను కదా. నేను కనుక్కొని వచ్చేలోపు మీరు రియాక్ట్ అవ్వకుండా రిలాక్స్ అవ్వండి. మన స్వామివారు పై స్వామితో ఏకాంత సమావేశంకి వెళ్ళారు. వచ్చేదాకా మీరంతా స్టే చేయగలరని మనవి. మేం కూడా వెళ్ళి ఆ సమావేశంలోని ఆంతర్యం ఏంటో కనుక్కొని వస్తాం. సరేనా? అప్పటి వరకు దీన్నే స్వామీజీ అనుకుందాం. సరేనా? ఇలాగే ఉండండి. బాబా బాబా అనే శ్లోకానికి బదులు బేబీ బేబీ అంటూ సాంగ్ వచ్చిందేంటి? తేడా వస్తే ముచ్చుకుందా బాబాని కుమ్మేద్దరు. భక్తిని చూపిస్తారని పిలిచి అశ్లీల ఆంగ్ల గీతాలు వాళ్ళ ముందు ప్రదర్శిస్తే వాళ్ళ మనోభావాలు దెబ్బతినవా చెప్పండి. భక్తులు బ్యాలెన్స్ తప్పితే మన బాక్సులు బద్దలవుతాయండి. ఆ పాట ఏదో తెలుగులో పెట్టుండొచ్చు కదండి. కావాల్సింది పెట్టుకోవడానికి అది మన దగ్గర ఉన్న సెల్ ఫోన్ కాదు. సిటీ బస్ లో దాని ఇష్టం వచ్చినట్టు రూట్ మార్చేస్తుంది. అయితే ఇప్పుడు ఏం చేయమంటారు? తర్వాత వచ్చే పాట కోసం వెయిట్ చేద్దాం. లేడీస్ అండ్ జెంట్మెన్, ఒకసారి ముచ్చుకానంద స్వామీజీకి, ముచ్చుకానంద స్వామి. yes he's awesome man. భక్తులారా, ఇప్పటిదాకా నాకు దేవుడికి మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. సాఫ్ట్వేర్ రోజుకో పాలి అప్డేట్ అవుతుంది, కానీ భక్తులు మాత్రం భజన నుంచి అప్డేట్ అవ్వట్లేదు. అందుకే స్వామీజీ శ్లోకాల శోకం నుండి మిమ్మల్ని అందరినీ విడిపించి గీతాలతో గోల పెట్టిస్తారు. ముక్కు మూసుకుని తపస్సు చేస్తే మైకు వస్తుంది. కానీ కాలిరిగేలా డాన్సింగ్ చేస్తే బాడీలో మూమెంట్ తో పాటు అద్భుతం, సూపర్. what he saying? ఇప్పుడు ముచ్చుకానంద స్వామి నుండి అద్భుతమైన సాంగ్ వస్తుంది. అందరికి ఎంతండి. ముచ్చుకానంద స్వామీజీకి, ముచ్చుకానంద స్వామీజీకి. ఆగండి,
స్వామి వారు ధ్యానంలోకి వెళ్తున్నారు. గోకుల కృష్ణ గోపాల కృష్ణ మాయలు చాలయ్యా, మా కన్నులలో దీపాలు వెలిగి. సాంగ్ వస్తుంది అనుకుంటే శ్లోకం వచ్చిందేంటి? అయ్యో అది సాంగేనండి, శ్లోకం కన్నా స్లోగా ఉంది అంతే. పలుచన కాకయ్యా, సాంగ్ లో టెంపో తగ్గినా పర్వాలేదు, జనాల్లో కానీ టెంపర్ తగ్గిందనుకో తోలు తీసేస్తారు. ఇప్పుడు ఏడ్ చేయాలంటారు? భక్తుల ఫ్రస్ట్రేషన్ బయటికి రాకముందే మన బ్యాచ్ అంతా కలిసి డాన్స్ స్టార్ట్ చేయాలి. జయ కృష్ణ 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 హరే. గోకుల కృష్ణ గోపాల కృష్ణ మాయలు చాలయ్యా, మా కన్నులలో దీపాలు వెలిగే పండుగ తేవై. Muchkananda mixing dance with devotion. I want him. యా ఐల్ క్యాచ్ హిమ్. How? I want something from you. మీ దగ్గర ఉన్నది ఒకటి ఆయన కావాలంట. ఈ ఆంగ్లేయులు అడగకూడదు ఏదో అడుగుతున్నారండి. I don't want your things. I want Muchkananda. You mean Muchkananda? Yes. I'll pay 1 lakh per each. మీ ఒక్కొక్కళ్ళకి 1,00,000 రూపాయలు ఇస్తా అంటున్నాడు. మా స్వామి మీకెందుకు? అది నీకెందుకు? అదేమిటండి, ఎందుకు ఏమిటి తెలుసుకోకుండా అలా వెళ్ళేస్తాం చెప్పండి. ఆయన ఏమైనా జియోసిమ్ అనుకున్నారా? చల్లటి 500 లోటు అనుకున్నారా? 1,00,000 ఇస్తామంటే ఆలోచించకుండా అతన్ని మాకు ఇచ్చేస్తారనుకున్నాం. మీరింత ఎదవాలనుకోలేదు. ఏయ్ మమ్మల్ని ఎదవాలంటున్నావు నువ్వు? ఎదవన్నారు ఎదవను. అంటే రాజాగారిని మనకి ఇచ్చేస్తారా? ఏ మీరు 1,00,000 వదులుకుంటారా? మనిషిని అమ్మేయడం తప్పు కదా కేకే గారు. మీకు ఇంకా ఆడు మనిషిలా కనబడుతున్నాడా? రోజంతా చేయకొడితే 100 ఇస్తానన్నాడు, చిల్లర మీద చేస్తే చంపేస్తానన్నాడు. కానీ తెల్లడు వాడిని అమ్మేస్తే 1,00,000 ఇస్తానంటున్నాడు. అయితే ఇంకా ఆలోచిస్తారేంటి? పొలం కట్టు మీద పిచ్చి మొక్కలు అంటాడు. ముచ్చుకానంద అంటే ఎంత, పీకెత్తే ఎంత? ఓకే ఓకే. డీల్ డీల్ ముచ్చుకింద స్వామీజీకే, ముచ్చుకింద స్వామీజీకే. మీరందరూ సైలెన్స్ గా ఉండండి, స్వామి వారు ధ్యానంలోకి వెళ్తారు. భజ గోవిందం భజ గోవిందం. టైంకి పోయిన టైం బావునా లోపల సౌండ్ వస్తుంది. ఈ నేదో ఓట్ చేసి అర్జెంట్ హాస్పిటల్ తీసుకెళ్తా. భక్తుల ఆ స్వామి వారికి దగ్గొస్తుంది, అర్జెంట్ గా మంచినీళ్ళు తీసుకురావాలి. ఈ నీళ్లు తాగితే వెంటనే పడిపోతారు. కళ్ళు తిరిగి చూసేలోపు ఆ ఫార్నర్ చేతిలో ఉంటారు, నా చేతిలో 1,00,000 ఉంటది. మీరే కంగారు పడకండి. భక్తులు బాగుండాలని మన స్వామి 4 రోజుల నుంచి నీళ్లు కూడా తాగకుండా ఉపవాసం చేస్తున్నారు. వీరిని వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళాలి, లేకపోతే స్వామీజీ మనకు దక్కరు. ఆగండి, దైవాంశ సంభూతిని హాస్పిటల్ కి తీసుకువెడతారా? ఆయన ఏమన్నా మనలాగా మామూలు మనిషా? సాక్షాత్తు భగవత్ స్వరూపం. స్వామిని మా భక్తితోనే మేల్కొల్పుతాం, తిరిగి అతన్ని ఆరోగ్యవంతుని చేస్తాం. మీ పిచ్చి నమ్మకంతో స్వామీజీకి ప్రాణ సంకటి తేవద్దు. మాది పిచ్చి నమ్మకమో మంచి నమ్మకమో మీరే చూడండి. బాబా సాయి బాబా, బాబా సాయి బాబా, నీవు మావల మనిషివని, నీకు మరణం ఉన్నదని అంటే ఎలా నమ్మేది, అనుకొని ఎలా బ్రతికేది. జై చిరంజీవా జగదే కవీరా, జై చిరంజీవా జగదే కవీరా, అసహాయ శూర అంజని కుమార. జై చిరంజీవా జగదే కవీరా, అసహాయ శూర అంజని కుమార. ముచ్చుకానంద స్వామిలో మూమెంట్ లేదు, ఫాస్ట్ సాంగ్ పాడండి. దిగు 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 నాగా నగన్నో దివ్య సుందర నాగో నగన్న, దిగు 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 నాగా నగన్నో దివ్య సుందర నాగో నగన్న. ముచ్చుకానంద స్వామి కదిలారు, పాటలో పసుపెంచండి.
పెడితే రాజుగారు లేచిపోయారటండి. వాళ్ళు పాడే పాటలకి పాడ మీద ఉన్న శవాలే లేచి పరిగెడతాయండి. మన ప్లాన్ పంచర్ అయిపోనాది. రాజాగారు నిద్రపోతున్నారు, ఇదే సరైన సమయం. ఈ మత్తు మందు కచ్చిప్ మీద వేసి రాజా ముక్కు మందు వేస్తే స్లో కోల్పోతాడు. అప్పుడు వెంటనే కిడ్నాప్ చేసి గా ఫార్నర్ కి అప్పచెప్పేయచ్చు. ఇప్పుడు మనం లాపడానికి ఎవ్వరు లేరు. అవును, ఇది పచ్చకపోతే ఏముందండి, రాజాగారు నిద్ర లేస్తే మన ప్లాన్ తెలిసిపోతుందండి. ప్లాన్ పాడవకుండా చాలా జాగ్రత్త పడాలి. కరెక్టే. ఈ మత్తు మందు పనిచేస్తుందో లేదో ఓసారి టెస్ట్ చేద్దాం. మత్తు మందు పనిచేస్తుంది. బిజీ లేవలేదు, ఇప్పుడు ఎలాగా? అయ్యో, మీరు కంగారు పడద్దు, ఈ ఖర్చు మీ దగ్గర వద్దు, నాకు ఇచ్చేయండి. మనం ముగ్గురం కలిసి ప్రయత్నిద్దాం, పదండి. మిగిలింది మన ముగ్గురమే. చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఓ పిల్లిలా స్లో స్లో. మెల్లగా నడవాలి. ఊరిని దగ్గర తట్ట ఆ మాత్రం చూసుకోలేవు. ఇప్పుడు చూడు, ఇద్దరమే మిగిలా. ఈ కచ్చిప్ నీ దగ్గర వద్దు, నాకు ఇచ్చి. మీరన్నా దీన్ని సరిగ్గా వాడండి. సరే, కదలకుండా పట్టుకో. టచ్ చేస్తే లేచిపోతాడేమో చూడండి. సరే అయితే ఇలాగే పెట్టేద్దాం. రాజు గారు అసలు ఆవులిస్తే పేగులు ఎక్కట్టేస్తారు. నేను ఒక్కదాన్ని ఎలా మేనేజ్ చేయాలి? పత్రం, కేకే కేకే పత్రం. ఏయ్, నువ్వు ఇక్కడ ఎందుకున్నావు? మిమ్మల్ని కిడ్నాప్ చేయడం ట్రై చేశాను. ఎంత కావాలేంటి? లక్ష ఇస్తానన్నారండి. లక్ష ఇస్తానన్నారా? ఎవ్వరు?